దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2026 నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. ఈ మేరకు పలు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు అత్యవసరంగా లేఖలు రాసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదును అత్యంత పారదర్శకంగా నిర్వహించబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ఏపీ, తెలంగాణ కూడా ఉంది. సర్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక పనులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారులు వీలైనంత త్వరగా సన్నాహకాలను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్ను సజావుగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో సర్ను పూర్తి చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా సర్ చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ, ఏపీతో పాటు మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసారి సర్ చేపడతారు. ఇప్పటికే కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ సర్ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త సర్ మొదలవుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్లో కొనసాగుతుంది. ఇక బీహార్లో ముగింపు దశకు చేరుకుంది. ఇక సర్లో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.